కాంగ్రెస్కు 40 సీట్లైనా వస్తాయని నిన్న మోడీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం. కాంగ్రెస్ 40 సీట్లు కూడా రావండి. 2014లో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి 40 సీట్లు, ఒకసారి 50 సీట్లకు వచ్చినటువంటి కాంగ్రెస్ ఈసారి మళ్ళీ 40 సీట్ల లోపే వస్తాయి, అంతకంటే తక్కువే రావచ్చు అనేటువంటి విధంగా మాట్లాడారు. ఈ అంశంలో ఆయన మాట్లాడిన దాంట్లో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఉత్తరం దక్షిణంతోనే దేశానికి నష్టం, మా పన్నులు మా డబ్బులు ఇదా వాదన, మానవ శరీరం లాంటిదే దేశం కూడా, ఎక్కడ బాధ అయినా అది అందరి సమస్య, రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు, నాటి సీఎంలకు రాసిన లేఖే సాక్ష్యం, దేశమంతటా పైప్ లైన్తో వంట గ్యాసు, సౌరశక్తి ద్వారా ఉచితంగా కరెంటు. నెహ్రూకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకటి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ప్రతిసారి నరేంద్ర మోడీ సర్కార్ వస్తే నెహ్రూకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకు వస్తాయి, కాంగ్రెస్ సంబంధించిన 10 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారుగా అంటే నెహ్రూకు సంబంధించినటువంటి తప్పిదాలను బయట పెట్టొద్దా? నరేంద్ర మోడీ ఒక కోట్ వేస్తే, నరేంద్ర మోడీ ఒక పెన్ను పెట్టుకుంటే, నరేంద్ర మోడీ ఒక కళ్ళద్దాలు పెట్టుకుంటే కామెంట్ చేసినటువంటి వాళ్ళు నెహ్రూ చేసినటువంటి తప్పులు, నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించిండు. అవును, అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం, అప్పుడున్నటువంటి ఆలోచనల ప్రకారం నెహ్రూ వ్యతిరేకించాడని నేరుగా ఒప్పుకోలేనటువంటి వాళ్ళు దాన్ని మళ్ళీ తిప్పి నరేంద్ర మోడీ పైన, అంటే మేము కోరుకున్నటువంటి వాళ్ళు, మేము చెప్పినటువంటి వాళ్ళు అధికారంలో లేకపోతే, మనకు తెలియనటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే మనం చేసినటువంటి తప్పిదాలు బయటికి వస్తే వచ్చేటువంటి మాటలు ఇవన్నీగా ఉంటాయి.